హుస్నాబాద్ ఇది ఇది 5 మండలాలు ఆయనే కదా. ఆయనే ఎమ్మెల్యే. ఉమ్. ఎప్పుడన్నా అత్తడా అత్తడు మంచిగా ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? ఇది చేస్తాడు మంచిగా. ఎక్కడ ఎక్కడ ఇప్పుడు అంటాడు? ఇటు మనకు గెలిచినాడు గెలిపించినాడు వచ్చిండు ఆ, ఎందుకే సైదపురం నీ ఇంటికి వస్తాడా? సైదపురం మనకి ఇక్కడ మనకు మీటింగ్ 2-3 ఊళ్ళ మీటింగ్ అరే మీటింగ్ పెట్టిలే. మీటింగ్ అప్పుడు వాళ్ళ కాదు, బాధ- ఇక్కడ రోడ్ డౌన్ ఉన్నదట, వర్షం కొడితే నీళ్లు పోతాయట బ్రిడ్జిలకు. ఆడ బ్రిడ్జ్ చెప్పలేటగా. నాన్న ఇటనే ఇంకో ఆ కాలువ తీస్తాను అన్నాడు. కాలువ లేదు మన లేదు సత్తారు పంటలన్నీ ఎండిపోయినాయి నీరుడు పోయినాయి. మళ్ళీ ఈ ఏడేమైతే గంట వరకే జరుగుతుంది. ఇప్పుడు రైతు బంధు ఇస్తాడా రేవంత్ రెడ్డి? రైతు బంధు ఏంది ఓసారి ఇస్తాడు ఓసారి ఇస్తలేడు. ఆ, వానకాలం ఇస్తే ఆశకి లేదు ఆశకి ఇస్తే ఆనకాలం లేదు. అది కూడా సాపు చెప్పాలి. 5 సార్లకు 2 సార్లు ఇచ్చిండు, 3 సార్లు వస్తున్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కొట్టేటి అప్పుడు ఆశ ఆశ అనకాలం అనకాలం మంచి కొట్టేది. కొట్టిండు అంతే కదా. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరిని కోటీశ్వర్లను చేస్తా అంటాడు మహిళలని. ఏది మరి ఒక్క మహిళలకే పొద్దుగాల పెట్టిండు వాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళకు బువ్వ పెడతలేరు ఏం లేదు. బొడ్డు కింద చీరలు కట్టి ఒరి ముండ కొడక నడు నాకు వరంగల్ నుంచి ఫోన్ వచ్చింది నేను పోతానని అంటారు. ఒక్క మొగోనికి బువ్వ పెట్టడం లేదు, ఒక్క మొగోనికి అండటం లేదు. 10 సార్లు పోతారు వరంగల్ గాని కరీంనగర్ గాని ఢిల్లీ. అరే ఈ ఫ్రీ బస్ చేయబట్టి మొగంతో పెట్టుకుని అప్పటికే బస్ ఇక ఎక్కిపోతాడు. వాడు మొగోడు ఏం చేస్తాడు దండం పెట్టు అనుకుంటా తింటాడు. వాని మొత్తం మీద అయిపోయినాయి. మొగోడు ఎక్కడి బాబు ఇప్పుడు మా ఆడోళ్ళ చేసి పారేసిండు మొగోళ్ళ. అంతే అంటే ఆడి రాజ్యం మోకన గట్ల అయితే అయిపోవు కదా. ఎస్ ఎందుకు బాబు ఇప్పుడు మీకు అంత ముందు ఎమ్మెల్యే ఎవరు? అదే కేసీఆర్ ఉండే ఆయన పాపం మాగా చేశాడు. ఇక సతీష్ బాబే. సతీష్ మాకు ఇదే అదే కాదు, ఇప్పుడు సతీష్ బాబుది మంచిగా ఉందా, పొన్నం ప్రభాకర్ మంచిగా ఉందా? ఇక్కడ అభివృద్ధి ఇక సతీష్ బాబు అంటే ఓసారి నడిపించండు కానీ ఆయన సూత వచ్చటం లేదు. దొరల పద్ద అయింది పట్టించుకుంటాం లేదు. పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈయన బీసీపీ పాపం ఈయన పని చేస్తున్నట్టు ఈయన గట్లే ఉన్నాడు. అంతకంతే ఇప్పుడు అది అడవి రాజ్యమేనా? ఇది అంత అడవి రాజ్యం అయింది. ఏం అభివృద్ధి జరగలే. ఏం రాదు ఏం అభివృద్ధి కనిపించలేదా? మీకు ఇప్పుడు పెన్షన్ వస్తలేదా? 4000 పెన్షన్ ఎక్కడిది? మాకు 4000 అన్నాడు నమ్మిచ్చిండు. అదే 2000 అవి పాడువాడప్పుడు వాళ్ళకి అత్తలేవు. అవి కూడా టైం కత్తలేవు. అవి టైం కాదు. ఇప్పుడు ఆయన 25 రోజులకి ఇచ్చేది. ఇప్పుడు ఈయన నెల దాటుతాంది. నెల అయినాక ఇస్తాడు. మరి టైంకు 4000 ఇస్తా ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తాడు. అప్పుడు ఇక అప్పుడు మేము ఆశ కోతి ఆశకు కొండంగా అయినాం. ఆడలకు తులం బంగారం ఇస్తానే కాదు బాబు, ఈ కోతి ఆశకు మేము కొండంగా అయినాం. సాపు చెప్తాను. ఇక కోతి ఆశకు కొండంగా అయింది కదా. కోతి పోయి కొండంగా అయింది. అరే ఎట్లనే బాబు ఇప్పుడు ఆ కోతే కానీ అది కొండంగా అయిపోయింది. గట్లున్నది వ్యవహారం. మినిస్టర్ ఎవరైనా కానీ గెలిచేదాకా ఒకటి గెలిచినాక ఒకటి. గన్ని అబద్ధాలు చెప్పుడు అవసరం అనే. ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టిండు మీకు దగ్గర మానవుడు అనిపిస్తుంది. 12 పథకాలు పెట్టండి. 12 ఇగో ఇటను కరెంటు బిల్లు మాపి అన్నాడు. ఆ 0 అకౌంట్ అంటే వాడు 2 మూలకు ఒక బుగ్గ కాలుతాడు. ఇప్పుడు మా ఇంట్లో 10 మంది ఉన్నాం. అది కాలుతాడు. ఇప్పుడు 1500 బిల్లు వచ్చి 1600 బిల్లు వచ్చింది. రేపు కట్టాలి. అయితే ఇది గ్యాస్ పిరి అన్నాడు. వాడు 1000 రూపాయలు దొబ్బుతాడు. కథం 500 బోనస్ ఇస్తాడు. ఇంకా బోనస్ లేదు, ఏది లేదు, అన్ని లేదు, ఏది లేదు బాబు. ఆ ఉత్తర కథ ఊర్లకు కొడతాను. ఈ బాంచను మేము దొడ్డు 80 ఏళ్ళ ముసలోళ్ళం. ఇక మాకేం గతి లేదు. అదే పో నువ్వు 4000 కొన్న 1000 అన్న పెంచి ఇత్త అయిపో. ఆడోళ్ళు బట్టలు ముసలోళ్ళు పేలకలు కట్టుకుంటారు. కొడుకులు బువ్వలు పెట్టక ఇది పెట్టక రోళ్ళ పొంటి ఏడతారు. అవి అన్ని వస్తాయి కదా. వాళ్ళు అయ్యో ఇక అయ్యో అచ్చుడు లేదు. ఈ నెలకు వస్తాయి. వచ్చినాడు వాడు మళ్ళీ ఇంకా 2 నెలల దాకా రానే రాడు. ఇప్పుడు మళ్ళా 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నది. ఇంకా ఎంత రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి ఉందా? ఎట్లుంటదో ఏం కథ ఎట్లా ఆ రాజ్యం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాను. మళ్ళీ బుద్ధి ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుందో అని చూస్తాను. ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఇటను తెలివి కాళ్ళ మహిళలకు సుత కొంత తెలివైంది. ఏంది పిరిబాసు వాడు కండక్టరు ఏడతాండు. మాకు అప్పుడు స్టార్కెట్ ఉండే. ఇంత మందిని పట్టకపోతే మన ప్రైజ్ ఉండే. అసలు ప్రైజ్ లేకుండా అని వాని సంచ మొత్తం రూపాయి ఉంటలేదా అంత వాళ్ళే ఎక్కబట్టి వాని సంచల రూపాయి లేని వాని కార్కెట్ ఎట్లా వస్తుంది?
మరి ఇప్పుడు మీకు ఈయన పొన్నం ప్రభాకర్ నేను బాగానే చేస్తానని చెప్పి చెప్తాడు కదా, ఎవరైనా చెప్తారు సార్. అంతే అంత ఉత్తగతే. నేను చెప్తలేని చెప్పు. ఆ, ఇప్పుడు ఎవరికి దోసినట్టు వాళ్ళు చెప్తారు, నేను ఇది చేస్తానా, అది చేస్తానా, సన్న బియ్యం ఇస్తానా, బియ్యం ఇస్తానా, అది ఇస్తానా. ఏ మహిళలకు నేను సంవత్సరానికి 25,000 ఇస్తా, స్కూటీ అది ఇస్తా, ఇది ఇస్తానండి. ఏది లేదు, ఏది లేదు. తులం బంగారం ఇస్తాడు పెళ్లి చేస్తే. అన్ని పోయి అన్ని పోయి గంగల కలిసిన వాడు ఉండుడేదో ఉసుడేదో ఇక్కడ కాదే నలుగురు కొడుకులుగా అన్నాడు వాడు పాస్ చేసిండు అంటే 4 బాయిలు తవ్విచ్చిండు, 4 రాజ్యాలు ఇచ్చిండు. మొట్ట మా అధినేయమా ఇది బాకి బాకి అని మేక నమ్మించి దొబ్బుతే ఎట్లనే బాబు. పైసలన్నీ ఏడికేసుకున్నాడని వాడిని తెల్లారులైతే వాడిని కోల్పోతారు. ఇప్పుడు కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? ఏ కేసీఆర్ వచ్చి అందరికి బాలాంతలకు చేసిండు, వాడు చూసుకున్న దువ్వని ఇచ్చిండు, చూసుకుని అద్దం ఇచ్చిండు, బాలాంతలు చేసిండు. పెళ్లి చేసుకుంటా ఉంటే పావులో పరుకో ఇచ్చిండు, ఇల్లు కట్టుకుంటే ఏం లేదంటే 5,000 10,000 ఇచ్చిండు, సచ్చినోనికి 10,000 ఇచ్చిండు. అది వేరే ఉన్నది కానీ అన్ని బాగి తెచ్చి చేసిండు అని ఉబ్బిచ్చి కథం అయిపోయింది బాబు చరిత్ర గది. ఏం చెప్పినవే మీకు ఇందిరా మిల్లు రాలే? ఇగో ఇది కిరాయి బిడ్డ, ఈడ ఫోటో తీసుకపోయారు. ఇల్లు ఉన్నదని ఇల్లు ఉన్నదన్న వేసిరల్లా, అక్కడ ఉన్నది నాది కూలిపోయి ఉన్నది గుడిసే. కూలిపోయి ఉన్నదా? మీకు ఇల్లు లేదు? లేదు, నాకు ఇల్లు ఎక్కడిది బిడ్డ? ఇది ఏ ఊరు? వెంకటేశ్వర్లపల్లి. వెంకటేశ్వరపల్లి అంటే ఇది హుస్నాబాద్ కిందకేనా? సైదాపూర్. సైదాపూర్ అంటే మీ ఎమ్మెల్యే ఎవరు? పొన్నం మరి వచ్చిండు, ఇండ్లు ఇస్తారన్నాడు, అన్ని చెప్పిండు సంవత్సరాలు లెక్క ఉన్నాయి ఊడ్స్తే. నాకైతే ఈ ఊర్లో నేను ఒక్కదాన్ని ఏం లేదండి. ఆయన కలెక్టర్ దగ్గరికి పోయినా, పొన్నంపాకర్ దగ్గరికి పోయినా, మండలం ఎంపీ దగ్గరికి పోయినా, ఇంతమంది దగ్గరికి నీరుడు గిదిలో ఎర్ర టెండల పోయినా నేను. కాదు ప్రతి ఒక్కరికి పేదలందరికి ఇందిరా మిల్లు ఇస్తారని మీ పొన్నం బ్రోకర్ చెప్తాడు. మరి ఈ ఊర్లో వచ్చినాయి. కిరాయినే ఉంటది కిరాయిలేనా? ముస్లిం ఇల్లు అడుగు ఇంకా వాళ్ళని. ఏం పేరు నీ పేరు? కోమల. కోమల. ఇప్పుడు కోమలక్క, ఇప్పుడు అంత ముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. మీ పొన్నం బ్రోకర్ రేవంత్ రెడ్డి. ఎవరి పాలన మంచిగున్నది? ఆ పాలనలో పెట్టిన ఇల్లు రాలేదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలే, అప్పుడు రాలే. ఇప్పుడు ఇందిరా మిల్లు రాలే, ఇంట్లో రాలే. మరి అందులో రాకపోతే ఇంట్లో రావచ్చు కదా. రావాలా? మరి వీళ్ళు ప్రజాపాలన అన్నారు, ప్రజల దగ్గరకే మేము వస్తాం అన్నారు, అయినా కానీ రాలే. మరి పొన్నం బ్రోకర్ ఏమంటారు? మరి ఏమనాలి? ఏమనాలి చెప్పుర్రి మీరే. దేవుడా, ఏమనాలి చెప్పుర్రి. ఎప్పుడన్నా కనిపిస్తాడు ఇటు మొక్కన? ఎక్కడిదిగా గెలిచిన కాదు మొఖమే లేదు కూడా. కాదమ్మా, ఈ రోడ్లు అన్ని అప్పటి నుంచి ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. అట్లే ఉన్నాయి రోడ్లు కూడా ఇంకా ఏది లేదు కానీ నాకు ఈ ఊళ్ళో బాయిలు, కరెంట్లు, 2 ఎకరాలు 3 ఎకరాల భూములు ఉన్నోనికి ఇల్లు వచ్చినాయి. నాకు 10 గుంటల భూమి ఉన్నది. పాస్బుక్ చూపిపోయినా 10 గుంటల భూమి, 10 గుంటలే ఇల్లు మాత్రం లేదు. ఇల్లు మాత్రం లేదు, కూలిపోయింది. అని ఇల్లు ఉన్నదనేసి రట లంజ కొడుకులాడా. ఎంత దొంగ. ఇప్పుడు ఇందిరా మిల్లులకు కొన్ని పైసలు అడుగుతారట, నిజమేనా? 30,000 40,000 50,000? ఇక సంగతి నాకు తెలియదు బిడ్డ. ఇంకొకరి దగ్గర రాలే మాకు రాక. ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యే ఎవరు మీకు? సతీష్ బాబు మీ ఎమ్మెల్యే. పోనీ ఆయన వచ్చింది ఎప్పుడన్నా? అంతమంది ఆయన కూడా రాలే. ఎలక్షన్ అప్పుడే అందరు మొక్కలు కనబడతాడు, మళ్ళా లేవు. ఎలక్షన్ అప్పుడే మళ్ళీ ఎవరో ముఖం కనబడలేదు. వాళ్ళే ఇరిగా సంపాదించుకుంటారు కానీ ఈ పేదని నడుచుకోవద్దా బిడ్డ. నీ పేరు చెప్పు మరి, పొన్నం బ్రోకర్ చూస్తాడా? మేడం ఎన్నుకోవాలా? ఆయన లెటర్ కూడా రాసిచ్చిండు సార్ మాకు. అడిగి పోతే సంతకం పెట్టిచ్చిండు, మండలంలో ఇవని మండలం అప్ప చెప్పిన ఏది లేదు. వీడియో చూసి ఆయన సంతకానికి కూడా విలువిత్తలేరు. ఆయన పెట్టిన సంతకానికి కూడా విలువ లేకపోయినాక మేము ఎవరిని అడగాల మీదిగా చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసా నీకు? ఇక సినిమాలలో చూసిందే రేవంత్ రెడ్డి. వార్తలలో చూసినావా రేవంత్ రెడ్డిని? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు, ఏది లేదు. 2,500 ఇస్తా అన్నాడు. ఏది లేదు. ఈ గ్యాస్ కూడా 500 ఇస్తాను, 1 రూపాయి లేదు. గవే 1000 50 1100 పెట్టి కొనుక్కుంటాను. కాదు, రేవంత్ రెడ్డి మిమ్మల్ని మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నాడు. ఏది మరి బంగారం లేదు నీ మీద, అతి తాడే ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది. ఏం చేయటం? మొత్తాన్ని మళ్ళీ సార్ గెలుస్తాడా? మరి ఎత్తారా? ఏమ్మా ఇక
తోటకొసుకుంటారు మెడ కోసుకుంటారు పోదాం పారంటే అందరూ ఒక్క బయలు పడబట్టి ఎవరిని? ఏమున్నది ఇప్పుడు కేసీఆర్ తీసేసి ఈయన పెట్టిర్రు 6,000 పింఛన్ అన్నాడు ఇయ్యలే, ఇండ్లు అన్నాడు ఇయ్యలే, ఏది లేదు. గ్యాస్ 500 అన్నాడు ఇయ్యలే, ఒక బస్ కిరాయి అయితే ఇచ్చిండు బాంచరు మీ ఆడవాళ్ళకు బస్ ఫ్రీ ఫ్రీ ఇచ్చిండు. ఎవడు పోతాడు అది మళ్ళీ గవర్నమెంట్ నౌకరిగా పోతారు అట్టే కొట్టుకుండే ఒక్క బస్ కిరాయి ఇల్లు కరెంట్ బిల్లు తీసిండు. కాదు ఇప్పుడు భార్య భర్తలు వెళ్ళి పెట్టుకొని మొగుడు కోపం వస్తే ఆయన బస్ ఎక్కిపోతుంది పోతారు పోడే అటే పోతారు. మెల్ల మెల్లగా. అదే 4 చేత కాక ఉంటే అవే 2,000 వస్తుంది. కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసా నీకు? తెలుసు కానీ చూస్తానే టీవీలో. కేసీఆర్ తెలుసా? కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ మంచిగా ఉందా రేవంత్ రెడ్డి మంచిగా? కేసీఆర్ దా మంచిగా ఉంది. కేసీఆర్ మంచిగా ఉంది. ఈయనది మంచిగా లేదు. ఈయనది మంచిగా లేదు, ఏది చేయకనే పాయిగా. ఇప్పుడు తులం బంగారం ఇస్తాడు, తులం బంగారం ఏది లేదు. 4,000 చేస్తానన్నారు, 2,000కి 4,000 లేవు. మీకు బండ్లు ఇస్తాడు, స్కూటీలు ఏది లేదు, మహిళలకు ఏది లేదు, ఏది లేదు, ఏమి ఇయ్యలేదు. ఏమి ఇచ్చిండ్రు? సన్న బియ్యం ఇచ్చిండుగా. సన్నబియ్యమా? మా తింటాను సన్న బియ్యం. తినలేదా రవి కావే ఇవి కావే అంతకి ఇవే. ఈయన చేసేది అయితే ఏం లేదు పెద్దగా. నీకు పొన్నం ప్రభాకర్ తెలుసా మీ ఎమ్మెల్యే? తెలియదు సార్. మీ ఎమ్మెల్యే? ఓ దేవుడా, ఇప్పుడు గెలిచిన ఆయన మా తెలుసు. పొన్నం ప్రభాకర్ తెలుసు. ఆకునే ఉత్తరాదం ఆడిపోయినా ఉసినాదకు ఆయన మినిస్టర్ అయింది, మినిస్టర్ అయ్యి అని తిప్పిండు. అని తిప్పిరా? ఉలాయించింది అంత. ఏం చేసేది లేదు, ఏం చేసేది లేదు. చూడు ఇగో సంతకం పెట్టించిండు నాకు. ఇటు చూంచు, కెమెరా చూంచు. పొన్నం ప్రభాకర్ సంతకం పెట్టిండా? ఇదే పొన్నం ప్రభాకర్. అయినా మాకు ఇల్లు రాలే సార్. అయినా ఇల్లు రాలే. ఎంపీపీ మండలం ఎంపీ కొడుకులు వాళ్ళ పిల్లని కూడా వాళ్ళు ఇస్తలేరు. మా పరిస్థితి. ఇది ఎంత కిరాయి ఇప్పుడు? కిరాయి ఎంత? 1000 పల్లెటూరులో 1000 రూపాయలు. ఇల్లు మొత్తానికి అయితే ఇందిరా ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నావు? కావాలి నాకు ఇల్లు కావాలి సార్. ఓకే. పేరే? నా పేరా సీను. సీను. శ్రీరాన్ ఏం చెప్తుంటావు? నేను అమాలి. అమ్మాలి పని. ఇక్కడ ఏ ఊరు ఇది? చిగురుమావాడు. చిగురుమావాడు అంటే హుస్నాబాద్ నియోజకవర్గం కదా? హుస్నాబాద్ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ ఎట్లుంది బాబు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ అయ్యిండు? ఏమన్నా హుస్నాబాద్ మీ చిగురుమాడు ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? చేస్తాడా? ఏం చేస్తున్నాడు? అన్ని పనులు, రోడ్లు గానీ ఇండ్లు గానీ అట్లాంటి వర్క్స్ అన్ని చేస్తాడు. అన్ని వర్క్స్ మంచిగా చేస్తాడు. చేస్తాడు. ఇప్పుడు గత ఎమ్మెల్యే సతీష్ బాబు ఉండే. సతీష్ బాబు కంటే నయమే. ఇప్పుడు సతీష్ బాబు కంటే బెటరేనా? బెటరే. ఆయన పబ్లిక్ గా తిరగలే, ఈయన పబ్లిక్ లో ఉంటాడు. ఎవరు? పొన్నం ప్రభాకర్. పబ్లిక్ గా తిరుగుతుందా? పబ్లిక్ లో తిరుగుతాడు. ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది రైతులకు? రుణమాఫీ చక్కగా వేయలేదు, రైతు బంధు సరిగ్గా వేయలేదు, 1 ఎకరం 2 ఎకరాలు వేస్తున్నది, తులం బంగారం ఇస్తా అన్నారు. అదే సరే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎట్లున్నాయి, వీళ్ళు చేసిన వాగ్దానాలు ఎట్లున్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇంటికి ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవన్నీ అమలు చేసిందానే. ఇప్పుడు వాళ్ళు 12 ఏళ్ళు చేసి 10 ఏళ్ళు చేసిరు వాళ్ళ పరిపాలన. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఏదన్నా అమలు చేసిర్రా? ఏమీ చేయలేదు. వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ పరిపాలన వాళ్ళు ఒప్పుకున్నారు, తులం బంగారం అని ఒప్పుకున్నారు. అది ఇంకా దాని అమలు కాలేదు. మహిళలకు 2500 ఇస్తానే, అదే అమలు కాలేదు. ఇంకా అది చేస్తారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా వాళ్ళకు. ఇంకా టైం ఆల్రెడీ 2.5 సంవత్సరాలు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, టైం ఉంది వాళ్ళకు. చెప్తే మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుందా? మరి గెలవాలి, గెలుస్తుంది కూడా. మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఇప్పుడు నువ్వు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు దళిత రైతు బంధు చేసినావు, నువ్వు ఆలోచించాలి కదా. ఇప్పుడు గరీబోడు ఎక్కడ ఉన్నాడు అక్కడనే ఉన్నాడు, ఉన్నాడా లేదా? గుట్టలకు చెట్లకు పుట్టలకు అన్నిటికి వేసినావు, నువ్వు వేసినావా లేదా? ఇప్పుడు 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసినప్పుడు మాలారెడ్డి అసంటి వాళ్ళకి వేసినావు నువ్వు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలకు పెట్టింది. అది ఒకటి మంచిదేలే. ఇప్పుడు గరీబోడు ఏడుంటాడో గానే ఉన్నాడు, ఉన్నోడు పైకే పోతాడు. లేనోడు ఎక్కడ ఉంటాడో అక్కడనే ఉంటాడు. ఇప్పుడు లేనోడు ఉంటాడు, ఉన్నోడు పైకే పోతాడు కదా. అన్నప్పుడు నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేసింది అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే ఉన్నాడు. ఓకే, మంచిగానే చేసింది అనిపిస్తుంది నాకైతే. చాలా మంది మళ్ళీ కేసీఆర్ రావాలా, సార్ రావాలంటారు. అది భ్రమనే. ఇప్పుడు నేను కూడా అంట కాంగ్రెస్ రావాలని. ప్రజల తీర్పు ఎట్లిస్తే అట్లా, అంతే. మనం ఏం చేయలేము కదా. ప్రజల తీర్పుని బట్టే ఉంటుంది ఏదైనా కానీ.
ఉస్నాబాద్ మొత్తానికి అయితే పున్నం ప్రభాకర్ మంచి వర్క్ చేస్తాడు, పబ్లిక్ లో ఉంటాడు, వర్క్ చేస్తాడు. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మహిళల గురించి కానీ ఏదైనా పబ్లిక్ లో తిరుగుతాడు, పబ్లిక్ లో ఉంటాడు. అట్లుంటేనే కదా వచ్చేది. ఇప్పుడు సతీష్ బాబు ఉన్నాడు, ఇవరకు 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు ఆయన. ఆయన ఇవరకు అయితే ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ లో కనిపించలేదు, ఎప్పుడు కనిపించలేదు. వచ్చినా ఎవరెవరు వాళ్ళ నాయకుల దగ్గరికి వచ్చింది, వెళ్ళిపోయిండు, అదే జరిగింది. ఇప్పుడు ఎవరైనా నాయకులు పబ్లిక్లు ఉంటేనే రేపు వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. పబ్లిక్ లో ఉండే నాయకునికి ఓట్లు ఎత్తారు, ఎవరైనా అదే పని చేస్తారు. ఆపదున్నా సంపదున్నా అదే నేను ఏమంటానా, ఎవరైనా పబ్లిక్ ఉన్న వాళ్ళకే ఓటేస్తారే. ఆయన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్, బీసీలకు ఈ గౌడ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాడు చేస్తుండే. అది వాళ్ళకి తెలిసిండాలి గౌడ సంఘానికి. ఇప్పుడు అందరికి ప్రతి వాళ్ళకు న్యాయం చేస్తుండే. గౌడ సంఘం అనేది ఏం లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా న్యాయం చేస్తుండు. నాకు తెలిసిన వాటికే చెప్తున్నాను. నేను మినిస్టర్ అని చెప్పి అట్లాంటివి ఏం లేవు, అట్లాంటివి ఏమి లేవు. మినిస్టర్ నేను నాది అది ఇది అన్నది ఏం లేదు. అనేది మంచి మనసుతో అందరినీ పలకరిస్తాడే. నిన్న కూడా మేము 100 రోజుల పనికి పోయినాక అక్కడ బండాకి మాత్రం మాట్లాడిండు. పోవుడే, మరి ఏం చేస్తావు, ఖాళీగా ఉండి ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు కళ్ళు తాగాలంటే రావాలి కదా, ఇప్పుడు నిమ్మలం కూర్చొని కళ్ళు అవుతా. మరి ఇలా సండే ఏం చేస్తావు చెప్పు. అంతే ఇవాళ లేదా పని, మరి ఇవాళ సండే బంద్. కానీ మళ్ళీ కూడా అయిపోయింది, ఏం లేదు. ఇంకో 15 రోజులు అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ వరకు. మొత్తానికి మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ వేస్తుంది, పక్కా కాంగ్రెస్ ఉంటుంది. పొన్నం ప్రభాకర్ ఎందుకంటే పబ్లిక్ లో తిరుగుతాడు ఆయన, పక్కా ఉంటాడు. ఇంకా చాలా మంది ఉన్నారట కానీ పొన్నం కాకుండా ఇక్కడ ఆశావాదులు ఎవరన్నారు? బీజేపీ నుంచి ఏదో అంత లేదు. బీజేపీ అనేది నువ్వు పక్కన పెట్టాలి. ఇక బీజేపీ అయిపోయినట్టు. కానీ ఇక్కడైతే బీజేపీ రాదు. బీజేపీ ఉంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటాయి, కానీ వేరే ఏది ఉండదు. ఇప్పుడు బీజేపీకి తెలంగాణలో బీజేపీ బాగా మైనస్ అంత లేదు. బీజేపీకి తెలంగాణలో లేనే లేదు, నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. లేదు బీజేపీకి లేదే. ఏదన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటది, వీళ్ళిద్దరు మధ్యలో ఉంటది. తెలంగాణలో 2 కొత్త పార్టీలు ఏర్పడినాయి. ఒకటి టిఆర్ఎస్ పార్టీ ఏర్పడింది, దాని తర్వాత తీర్మాన్ మల్లన్న అని టిఆర్పి పార్టీ. మల్లన్న ఆయన అవకాశవాది, ఆయన అంత స్వార్థపర రాజకీయాలు అవి. అంతే. కవితది కవిత కూడా స్వార్థపరమే. ఉన్న రోజులు వాళ్ళ అయితేనే ఉన్నది. ఏదో ఢిల్లీ రాజకీయం, ఏదో లిక్కర్ స్కామ్ అది ఇది అని చెప్పేసి పక్కకు జరిగింది లేదో గురించి వచ్చి. ఇప్పుడు వాళ్ళు ఏదో చేసుకుంటారు, అంత స్వార్థపర రాజకీయాలు ఇవి. నన్ను మధ్యలో అన్ని ఏవైనా స్వార్థపర రాజకీయాలు ఉన్నాయి అట్లాంటివి. అంతే అంతే తప్ప వేరే ఏం లేదే నాకు తెలిసిన వాటికైతే. నేనైతే లేబర్, ఇప్పుడు నేను అమలు పని చేస్తాను, కొన్ని రోజులకి వెళ్ళి చెప్తాను. నేను ఇప్పుడు మేము ఇక్కడనే ఉంటాను, మాకు ఎవరైనా హెల్ప్ చేసిన ఉన్నాడా? ఎప్పుడు ఏం చేయడు, అక్కడనే ఉండాలి. వాళ్ళకి అక్కడికి కూలి చేస్తే, ఇప్పుడు కూలి చేసుకుంటే 10 రూపాయలు మాకు. అంతే. అట్లాంటిది మాకు ఎవరైనా ఏమైనా ఇస్తారా? ఇవ్వలే. మీరు ఇవ్వలకైనా ఏమయ్యారే. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ అంతే. నాకు తెలిసిన వరకు అయితే గంతే ఉంటది. బీజేపీ అనేది అయితే నాకైతే తెలిసి రాదు. థ్యాంక్ యూ. ఓకే. ఏం పేరు బాబు? నేను సీతార్. నెల్లి శ్రీకాంత్. ఏం పని చేస్తావు? రైతు. వ్యవసాయం చేస్తావు. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరం ఉంది. ఇప్పుడు ఇది ఉస్నాబాద్ నియోజకవర్గం కదా, ఎవరు మీ ఎమ్మెల్యే? పొన్నం ప్రభాకర్ మినిస్టర్, బీసీ మినిస్టర్. ఎట్లుంది పొన్నం ప్రభాకర్ పనితీరు? ఎట్లున్నది? రైతు భరోసా రాలే. రైతు భరోసా రాలే. అయితే రైతు బంధు కేసీఆర్ రైతు బంధు అని పెట్టి, నేను రైతు భరోసా పెట్టాడు. 1 ఎకరం 2 ఎకరాలకి ఇస్తారటగా. మొత్తం వస్తలేదు. మొత్తం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు, నువ్వు ఎట్లా చెప్తాను? రైతు బియ్యం తీసేసిరు. పింఛీలు పెంచాలి. 4,000 ఇస్తా అన్నారు, అవి బందే. అవే 2,000 ఇస్తారా పెన్షన్? రచ్చపరు పెళ్లి పాస్ ఎత్తా అవి ఇయ్యలే. ఏంటి రచ్చపరు పెళ్లి పాస్ కత్తం తులం బంగారం? ఓ, పెళ్లి చేసిన వాళ్ళకి తులం బంగారం ఇస్తా అన్నారు, అది అవుటే. అవి ఇయ్యలే. ఆడోళ్ళకు స్కూటీలు ఇస్తా అన్నాడు, 2,500 ఇస్తా అన్నాడు. ఆడబిడ్డ పెంచిలు ఇస్తాను, అవి ఇయ్యలే. మరి ఎట్లా ఓవరాల్ గా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ పనితీరు ఎట్లా ఉన్నది ఇక్కడ? ఏమంటా ఉన్నారు? మన అచ్చుడు కత్తే, మళ్ళీ అచ్చుడు కష్టమేనా? మన త్యాసాలు వస్తాయి. సత్యబాబు వస్తాడు. సతీష్ బాబు మంచిగా చేసినా? మంచిగా చేసి తిని మీద అన్న మంచిగా చేసి తీసారు. అంతే. అసలు ఈయన ఇక్కడికి ఎప్పుడు రాడానే పొన్నం ప్రభాకర్? పొన్నబాబు ఎప్పుడు రాదు. కాదే, ఆయనకి ఎమ్మెల్యే బిజీ పోతాను, బిజీ పోయలే వద్దాం. ఏది రొడ్డాన్ బిజీ పోయలే. మరి బాగా చెప్తానా, నేను మినిస్టర్ అయినా అని చెప్తా అంటాను కదా. చెప్తారే. మీకు బీసీ బిడ్డ ఆయన మినిస్టర్ అయిన ఎట్లా చేయాలా? ఏమన్నా యాటిట్యూడ్ చూపిస్తాడా ఏమన్నా? నేను మినిస్టర్ అని ఇంటి పేరుతో మినిస్టర్. వచ్చేది లేదు, పోయేది లేదు. పోయేది
ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది. ఉం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? గతంలో కేసీఆర్ ఉండే, ఆయన ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. టైం రైతు బీమా వచ్చే, ఆ, రైతు బండి వచ్చే, ఆ, రైతు బతే మళ్ళీ ఆ. రైతు బీమా వచ్చే, ఐరత్తో చచ్చిపోతే ఆ, టైం ఇచ్చే. టైంకి వచ్చినాయి. ఉం. దీనిలో ఏది లేదు. ఈ రేరు ఏమిటి రేరు అంత అడవులు అంత నాశనం చేసిండు. నాశనం చేస్తారు మళ్ళీ ఇప్పుడైతే మీ ఎమ్మెల్యే నెక్స్ట్ ఇక్కడ సత్యబాబు గెలుస్తాడు సత్యబాబు. అంతే.